అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎందుకు ధ్యానం కుదరదు, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, అవి కరెక్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి తెలుసుకుంటాం. అవి తెలుసుకునే ముందు నిన్న కొందరు పూజల గురించి అడిగారు. మరి వాళ్ళకు కొంచెం క్లారిటీ ఇద్దాము. ఇంకా క్లియర్గా క్లారిటీగా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి ఈజీగా వెళ్ళిపోతాం. ఉత్తర గీతలో ఒక 3-4 శ్లోకాలు ఉన్నాయి దీని గురించి. అవి తెలుసుకుందాం. అవి తెలుసుకొని మన టాపిక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ది బహిర్భ్రామ్యతి యః కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షా మటతి దుర్మతి. అంటే ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, బహిర్భ్రామ్యతి అంటే భ్రాంతిలో ఉన్నవాడు, భ్రమలో ఉన్నవాడు ఎట్లా బిహేవ్ చేస్తాడంట. దేహస్థం ఈశ్వరం అంటే ఈ శరీరంలో ఉన్న ఈశ్వరుడిని వదిలేసి పాయసం, ఇంట్లో పాయసం పెట్టుకొని పక్కింటికి భిక్షకి పోయేవాడిలాగా ఈ శరీరంలో ఈశ్వరుణ్ణి పెట్టుకొని బయట వెతుకుతున్నాం, పిచ్చిబట్టిన వాడిలాగా అని క్లియర్గా చెప్తాడు. అది తిట్టడం అనుకోకూడదు. మనం మన అజ్ఞానాన్ని దులుపుతున్నారు అనుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్ దారిలో వెళ్తాం. మన పిల్లలకి చెప్తాం, వినకపోతే అరిచి చెప్తాం, ఇంకా వినకపోతే కొట్టి చెప్తాం. అట్లా మహానుభావులు గట్టిగా స్ట్రాంగ్గా చెప్తారు. ఎవరి కోసం? మన కోసమే. నెక్స్ట్ ఇదే మాట యోగవేమన చెప్పారు. శిలలను జూచి నరులు శివుడు అనుకొందురు, శిలలు శిలలే గాని శివుడు కాదు, తనదులో ఉన్న శివుని చూడ తానేలా తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. చదువుతూ ఉండాలి, ఇవన్నీ ప్రతిరోజు చదవాలి. అప్పుడు భయం పోద్ది. ఓహో, నేను కరెక్ట్ రూట్లో పోతున్నాను, నేనేం తప్పు రూట్లో పోవట్లేదు, మానవులు చెప్పింది వినక్కర్లేదు, మహానుభావులు చెప్పింది వినాలి అని మన క్లారిటీ వస్తుంది. పూజలు, పునస్కారాలు, దీపాలు చెప్పింది మానవులు, కర్మకాండ చెప్పేది మానవులు, జ్ఞానకాండ చెప్పేది మహానుభావులు. మరి ఎవరి మాట తీసుకోవాలి? ఎవరన్నా ఒక విషయం చెప్పి భయపెడితే వాడు మానవుడా, మహానుభావుడా? మానవుడైతే వదిలేయచ్చు, మహానుభావుడు చెప్తే తీసుకోవాలి. ఇట్లా స్టాండర్డ్స్ పాటిస్తే సులభంగా ఉంటుంది ఆధ్యాత్మికత. నెక్స్ట్ ఇంకొక 2 శ్లోకాలు. తీర్థాని తోయ రూపాన్ని దేవాన్ పాషాణం రుణ్మయాన్ యోగినో న ప్రపద్యంతే ఆత్మధ్యాన పరాయణాః. తీర్థాలు, నీళ్లల్లో భగవంతుడు ఉన్నాడు. పాషాణం రుణ్మయాన్ అంటే శిలల్లో, రాళ్లల్లో దేవుణ్ణి చూడడం. ఒక యోగి ఆత్మధ్యాన పరాయణుడిగా జీవిస్తాడు, ఆత్మే భగవంతుడు అని జీవిస్తాడు. తీర్థాలను పూజించాడు, రాళ్ళు రప్పల్ని పూజించాడు. 3వది వచ్చేటప్పటికి శిలామృద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతిరాత్మను దేవతానాకిం. అంటే రాళ్లను శిల్పాలుగా చేసిందెవరు? మానవుడే కదా. రాళ్లను తెచ్చి ఉలిబెట్టి చెక్కి శిల్పంగా తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అప్పుడు దేవుడని కొలుస్తాడు.
అదే గనక అదే శిలలు మనం చూస్తుంటాం. రోడ్లలో సగం చెక్కో ముక్కాలు చెక్కో పక్కన పడేస్తుంటారు. పోయి దండం పెడుతున్నామా? లేదు. దాన్నే అదే శిలను తీసుకొచ్చి గుళ్ళో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే దేవుడు అని దండం పెట్టుకుంటాం. కనుక ఎప్పుడైతే మానవ కల్పితాల్ని మనము పట్టుకొని దేవుడు అనుకుంటుంటామో మనం ముందుకెళ్ళలేం. ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు, కష్టాలు ఏమన్నా సమస్యలు వస్తే భయపడిపోతాం, పారిపోతాం. ఇంకా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. మరి అసలైన దేవుణ్ణి మనం పట్టుకోలేదు కదా. అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవత నాకిం, ఎవరి చేత కల్పింపబడని స్వయం ప్రకాశమైన ఆత్మని పట్టుకోవాలి. ఆ అకల్పిత స్వయం ప్రకాశమైన భగవంతుడు కాడా అని అడుగుతున్నాడు ఉత్తర గీతలో. అది మటుకు భగవంతుడు కాదు, మీరు తయారు చేసుకున్న రాళ్ళు చెక్క బొమ్మలు మాత్రం దేవుడు అవుతాయా అని అడుగుతున్నాడు. ఇట్లా ఉత్తర గీత ఒక అద్భుతమైన బుక్, మనకి చక్కగా దొరుకుతుంది. మేము చూస్తాం, తమిళనాడులో ఆ బుక్కే దొరకదు, ఆ సబ్జెక్టే దొరకదు వాళ్ళకి. కనుక దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, కొనుక్కోవాలి, చదవాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. ఎస్ మాస్టర్స్, ఇంకొక శ్లోకంతో మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమం జపం, జప కోటి సమం ధ్యానం, కోటి ధ్యాన సమోలయ. అంటే కోటి గంటలు పూజ చేస్తే 1 గంట స్తోత్రానికి సమానం. కోటి గంటలు స్తోత్రం చదివితే 1 గంట మంత్ర జపానికి సమానం. కోటి గంటలు మంత్ర జపం చేస్తే 1 గంట ధ్యానానికి సమానం. పూజలు కర్మేంద్రియాలతో చేస్తాం, స్తోత్రం జ్ఞానేంద్రియాలతో చేస్తాం, మంత్ర జపం మనస్తో చేస్తాం. ధ్యానం అంటే ఏమీ చెయ్యకపోవడమే ధ్యానము. కర్మేంద్రియాలకు పని లేదు, జ్ఞానేంద్రియాలకు పని లేదు, మనస్సుకు పని లేదు. ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. ఏమీ చెయ్యనప్పుడు ఎక్కడ ఉంటాం? ఆత్మస్థితిలో ఉంటాము. మరి ఆత్మ అంటే ఏమిటి? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, అందరిలో ఆత్మరూపంలో భగవంతుణ్ణి నేను ఉన్నాను అని చెప్పాడు. కనుక దైవ స్థితిలో ఉంటాము. ఏమీ చెయ్యకపోవడమే ధ్యానము. మరి ఒక చిన్న ఉదాహరణతోటి ఇది తెలుసుకుంటాము. పూజలు శరీరంతో చేస్తాం. స్తోత్రం రామరక్ష స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, ఇవన్నీ చేస్తాం. 2వ స్టేజీ. 3వ స్టేజీలో రూపజపం, నామజపం, ఉపాంశు జపం. అంటే రూపాన్ని మనం క్రియేట్ చేసుకొని లేదా నామంతో లేదా జపమాలతో ఇలా రకరకాలుగా చేస్తాం మంత్ర జపాలు. ఇక్కడ ఒక ఉదాహరణ అనుకున్నాం. పాలు ఉన్నాయి, ఇవి పూజలు అనుకోండి. ఒక హాఫ్ డే ఉంటాయి, విరిగిపోతాయి. అదే గనక స్తోత్రాలు, పెరుగు ఉలిపైన 2 రోజులు ఉంటుంది. 3వది మంత్ర జపాలు. ఇప్పుడు ఆ పెరుగు నుంచి మజ్జిగ చేసి వెన్నదీశాము, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ వెన్న నుంచి నెయ్యి తీసాము. ఇవి ధ్యానము. ఇప్పుడు ఆ నెయ్యిలో దీపాన్ని వెలిగించగలుగుతాం. అదే పాలల్లో వెలిగించగలమా?
వెలిగించలేము. పెరుగులో వెలిగించగలమా? వెన్నలో వెలిగించగలమా? వెలిగించలేము. నెయ్యిలో మాత్రమే దీపం వెలిగించగలుగుతాం. అంటే ధ్యానంలో మాత్రమే మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. కనుక ధ్యానమే చెయ్యాలి, ధ్యానం ఒక్కటే చెయ్యాలి, మిగతా సిలబస్ వదిలేయాలి, ప్రయోజనం లేదు. 10th క్లాస్కి వచ్చి కూడా ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చి ఉంటే ప్రయోజనం లేదు. మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటే ప్రయోజనం లేదు. కనుక ఇవన్నీ చక్కగా చదువుతూ తెలుసుకుంటూ సాధన చేస్తూ ముందుకు పోతూ ఉంటే మనలో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండకూడదు. గొంగళి అంటే దుప్పట అనుకుంటుంటాం అందరం. గొంగళి పురుగు భూమికి సంబంధించింది. అది అదే గొంగళి పురుగు ధ్యానం చేస్తే అంటే ఒక గూడు కట్టుకుంటది, ఆ గూట్లో ఉండిపోద్ది. ధ్యానం చేస్తే సీతాకోక చిలుక అయిపోద్ది. భూమికి సంబంధించింది కాదు, అందంగా కూడా ఉండదు ఆ గొంగళి. అదే ఆ సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుందో చూడండి. చక్కగా చేతిలో పెట్టుకుందామా అనుకుంటాం, పట్టుకుంటామా అనుకుంటాం, అంత అందంగా ఉంటది. కానీ భూమికి సంబంధించింది కాదు, పైలోకానికి సంబంధించింది అయిపోతుంది. అలాగే మట్టి దీపం కింద ప్రమిద మట్టితో చేయబడుతుంది. అంటే ఈ శరీరం, దాంట్లో వెలిగే దీపం పైలోకాలకి సంబంధించింది. అంటే ఆత్మ పైలోకానికి సంబంధించింది. అందుకోసమే మనం అగ్ని వెలిగిస్తే ఏ డైరెక్షన్ కి పోదు, పైకే పోతుంటది. గమనించండి, మీరు ఒక కడ్డీ తీసుకొని ఏ రకంగా తిప్పినా ఆ అగ్ని డైరెక్షన్ పైకే ఉంటది. కనుక ఈ మట్టితో తయారు చేయబడిన శరీరంలో, ఈ భూతత్వ శరీరంలో ఆ జ్యోతి ఆత్మ పైలోకాలకి సంబంధించింది. మరి దాన్ని తెలుసుకోవాలంటే పూజలతో గాని మిగతా వాటితో గాని తెలుసుకోలేము, ధ్యానంతోనే తెలుసుకోగలం. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మన టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎందుకు ధ్యానం కుదరదు అంటే ఒక 7 కారణాలు తెలుసుకుంటాం. ఫస్ట్ అవిద్య, రెండవది విషయాసక్తి, మూడవది మరణ భయం, నాలుగవది అక్రోధం, నెక్స్ట్ది దురాగ్రహం, నెక్స్ట్ ఉతర్కం, శోకము, మోహము. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటే మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. అవిద్య ఫస్ట్ పాయింట్, అంటే అజ్ఞానం. అజ్ఞానం ఏంటి? నువ్వు వేరే, నేను వేరే, ఇదే అజ్ఞానం, ఇంకేం లేదు. అసలు జ్ఞానం అంటే ఏంది? నేను ఆత్మని అని తెలుసుకోవడం జ్ఞానం. నెక్స్ట్ స్టెప్లో నేనే పరమాత్మని అని తెలుసుకోవడం జ్ఞానం. ఇది తెలియకపోవడం అజ్ఞానం, అంతే. కనుక ద్వైతం, నువ్వు వేరే నేను వేరే అనేదే అజ్ఞానం. ఇది తొలగించుకోవాలి. అంతా ఒక్కటే. ఇక్కడ ఘటాకాశం, చిదాకాశం అని చెప్పబడింది ఉత్తర గీతలో. అంటే రకరకాల కుండలు ఉంటాయి అనుకోండి, రకరకాల షేపుల్లో, రకరకాల సైజుల్లో, కొంచెం ఎక్కువ తక్కువ కాల్చి రకరకాల కలర్స్ లో ఉంటాయి అనుకోండి. అంటే అవి మానవులు. రకరకాల రూపాలు, రకరకాల సైజెస్, పేర్లు కూడా మారుతాయి కదా. ముంత అంటాం, కుండ అంటాం, బాన్ అంటాం, పేర్లు కూడా పెట్టుకుంటాం మనుషులకి పెట్టినట్టు. అదే గనక మనిషి చనిపోతే ఆ కుండ పగలగొడతాం. అంటే ఘటాకాశం
అంటే ఆ ఆకాశం కుండలో ఉంది. ఇప్పుడు కుండ పగిలిపోయింది. ఈ కుండలో ఉండే ఆకాశం మహాకాశం చిదాకాశంగా కలిసిపోయింది. ఆ కాసేపు కుండలో ఉంది కనుక వేరుగా కనిపిస్తుంది. అలాగే అందరూ కూడా ఒక్కటే, అంతా ఆ చిదాకాశమే కుండల వల్ల వేరువేరుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుస్తుందో అంతా ఒక్కటే, లోపల ఏకత్వం, బయట ద్వంద్వత్వం. కనుక లోపల ఎట్లుండాలి మన భావం, అంతా ఒక్కటే అనే భావంలో ఉండాలి. అదే అవిద్యని పోగొట్టుకోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విషయాసక్తి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రపంచానికి సంబంధించిన అవసరం ఉన్న అవసరం లేని అన్ని విషయాలను చెవుల్లో వేసుకోవడం, చూడడం, విషయాసక్తి, విషయాల మీద ఆసక్తి. ఎలా ఉండాలి మరి? భగవద్గీతలో చెప్తాడు, ఒక తాబేలు లాగా. ఎట్లా ఉంటుంది తాబేలు? అక్కర్లేకపోతే మనం పెద్ద పెద్ద బావుల్లో చూస్తే, మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఒక రాయిలాగా డిప్పొక్కటే కనిపిస్తుంది, తల కనిపించదు, చేతులు కాళ్ళు కనిపించవు, లోపలికి ముడుచుకొని ఉంటుంది, బయట ప్రపంచం వైపు ఇంద్రియాలను పెట్టదు, తల కూడా బయటికి పెట్టదు. అందుకే తాబేలుకి 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ధనాయుష్. ఎందుకంటే ఇంద్రియాలు వాడదు, శక్తి వేస్ట్ చేయదు విషయాల కోసము. ఎప్పుడైతే విషయాలు అక్కర్లేని వేస్తూ వేస్తూ ఉంటామో ఇన్పుట్స్, రాంగ్ అవుట్పుట్ వస్తుంది. అందుకే గాంధీ గారు చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అంటే రాంగ్ ఇన్పుట్స్. దేనికి పెట్టాడు? ఏ బొమ్మకి పెట్టారు? కోతి, మనస్సు కోతి, దాని యొక్క ఇంద్రియాలకి అక్కర్లేని ఇవ్వకూడదు, అవసరం ఉన్నయే ఇవ్వాలి. చెడు కూడా కాదు, అవసరం ఉన్నయే మనం చెప్పే థియరీ. అప్పుడు ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటది, అక్కర్లేని వెళ్ళలేదు కాబట్టి అక్కడ అల్లకల్లోలం లేదు. అల్లకల్లోలం లేకపోతే ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటే ఆయుష్ ఎందుకు ఉండదు? కనుక మనము విషయాసక్తిని తగ్గించుకోవాలి, చక్కగా ధ్యానం చేయాలి, మ్యూజిక్ వినాలి, కామెడీ సీన్స్ చూడాలి, మూవీస్ చూడాలి, క్రియేట్ చేయాలి, చక్కగా పనులు నేర్చుకోవాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇట్లా మనల్ని మనం రైట్ ట్రాక్లో పెట్టుకోవాలి. అట్లాగే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఏం చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ అంటే గనక, ధ్యాయతో విషయాన్ పుంసః అంటే విషయాల మీద మనసు పెడితే, ఈ కళ్ళతో చూస్తే, ఈ చెవులతో వింటే, సంగస్తేషు ఉపజాయితే ఈ చూసిన విన్న విషయాల్ని నోటితో మాట్లాడడం వల్ల అవి మనసుకి అంటుకొని, కామం అంటే కోరికలు పుడతాయంట. ఏం కోరికలు? అక్కర్లేని కోరికలు. సంగా సంజాయతే కామః అతుక్కున్నందువల్ల కోరికలు. కామాత్ క్రోధో బిజాయతే ఆ కోరికలు తీరకపోయినా, ఎవరైనా అడ్డుపడ్డా ఏమొస్తుంది? కోపం వస్తుంది.
అది పెరిగి పెరిగి క్రోధమవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ అంటే ఇంకా అవి లేకపోతే నేను బతకలేనని మోహం వస్తుంది, సమ్మోహనం వస్తుంది, దానిలో మునిగిపోతాం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఎప్పుడు సమ్మోహనం వచ్చిందో స్మృతి అంటే స్పృహ పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. ఎప్పుడు స్పృహ కోల్పోతామో బుద్ధినాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశనం అయితే చనిపోయిన వాడితో సమానం, చచ్చిన వాళ్ళతో సమానం. అందుకే జైళ్ళల్లో క్షణికావేశం అని చెప్తాం, అంటే స్పృహ కోల్పోతాం కోపంలో. కనుక విషయాలను ఎంత పంపించాలి, ఏవి పంపించకూడదు లోపలికి అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో వంట చేస్తున్నాం, దుమ్ము ధూళి పడకుండా, ఇతర క్రిమి కీటకాలు పడకుండా, అక్కర్లేనివి పడకుండా జాగ్రత్తగా ఉండుతాం, ఎందుకంటే ఒంటికి మంచిది కాదు అని. అదే విధంగా ఈ ఇంద్రియాలతో లోపలికి వెళ్ళే విషయాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనం ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది జీవితం. నెక్స్ట్ చూస్తే గనక మరణ భయం మూడోది. మరి మరణ భయం ఉంటే ధ్యానం ఎక్కడ కుదురుతుంది? ఇన్ని విషయాల మీద ఆసక్తి ఉంటే మనకి ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కనుక మరణ భయం తీసేయాలి. ఏ రోజుకైనా ఈ శరీరాన్ని వదిలేస్తాము. మన పర్పస్ ఉండేంత వరకు ఈ శరీరం ఇక్కడే ఉంటది, ఎక్కడికి పోదు. మనం ఎక్కడికన్నా వెళ్ళాం, పని అయ్యే వరకు అక్కడే ఉంటాం కదా. ఇంకా ఇక్కడ ఉన్నామంటే ఇంకా ఏదో పని ఉంది అని అర్థం. కనుక మరణ భయం తీసేయాలి. దీన్ని సరస్వతి జ్ఞానం అని చెప్పారు. అంటే నచికేతుడు తపస్సు చేశాడు, యముడు వచ్చాడు. యముడు వస్తే నచికేతుడు ఏమడిగాడు? సరస్వతి జ్ఞానం, చనిపోయాక ఏం జరుగుద్ది, ఆ జ్ఞానం కావాలి ఏం చెప్పాడు. యముడు అన్నాడు, నీకెందుకు అసలు ఈ జ్ఞానం, నీకెందుకు వచ్చిన కష్టాలు, నీకు మంచిగా రాజ్యం ఇస్తా, అమ్మాయిల్ని ఇస్తా, ధనం ఇస్తా, భోగంతో జీవించు, సరస్వతి జ్ఞానం మటుకు అడగద్దు అని చెప్పాడు. అంతా రహస్యంగా పెట్టేవాళ్ళు. అంటే నచికేతుడు ఒప్పుకోలేదు, నాకు ఇవన్నీ వద్దు, ఈ ప్రపంచానికి సంబంధించి నాకు చనిపోయాక ఏం జరుగుద్దో ఆ జ్ఞానమే కావాలి అని కూర్చున్నాడు. అలా ఎన్నో బుక్స్ నిన్న చెప్పుకున్నాము. అద్భుతమైన సరస్వతి జ్ఞానం అన్న బుక్స్ చెప్పుకున్నాం. అవి చదవాలి. యముడిచ్చేంత జ్ఞానం ఉన్న బుక్స్ అవి. అప్పుడు మరణ భయం ఉండదు. నేను శరీరాన్ని కాదు, ఆత్మని. నా పనున్నంత వరకే ఈ శరీరంతో నేను ఆ పని చేసుకొని పోతా ఉంటాను. ఎట్లయితే పాతబడిన గుడ్డలు వదిలేసి కొత్త బట్టలు ధరిస్తామో అలా కొత్త శరీరం తీసుకుంటాను అనే జ్ఞానం వస్తే, మనం భయం లేకపోతే ఇంకా ఇంకా ఆధ్యాత్మిక దారిలో ముందుకెళ్తూ ఉంటాము. నెక్స్ట్ అక్రోధం. మనకి మాటి మాటికి కోపం వస్తుంటది, అంటే అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటాము. కనుక యోగి కోపం లోక కళ్యాణానికి, భోగి కోపం లోక వినాశనానికి. దుర్యోధనుడు తన కోపాన్ని ఎలా ఉపయోగించాడు? కురుక్షేత్ర మహాభారత యుద్ధం వరకు వాడాడు. అలాగే మహానుభావులు లోక కళ్యాణం కోసం వాడతారు. అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటాం. రామ అవతారం అయిపోయింది. మరి రాముడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళాలి. ఒక బంధం ఆపుతుంది, అదే హనుమంతుడు. ఆయనతో ఈయన బంధంలో ఉన్నాడు. హనుమంతుడు వల్ల ఆగాల్సి వస్తుంది.
కనుక ఒక ప్లాన్ చేశారు భృగు మహర్షి, నారద మహర్షి. ఫస్ట్ భృగు మహర్షి వస్తాడు రాముడి దగ్గరికి. వచ్చి నేను సీక్రెట్ గా మాట్లాడాలి కనుక నువ్వు ఎవరు రాకుండా చూసుకో అని చెప్తాడు. చెప్తే రాముడు ఓకే అంటాడు. మరి నమ్మకస్తుడెవరు? హనుమంతుడు. ఆయన్ని బయట పెడతాను అని చెప్తాడు. నారదుడు రాముడితో మాట్లాడుతూ ఉంటాడు. భృగు మహర్షి రాబోతాడు లోపలికి. అప్పుడు హనుమంతుడు ఆపుతాడు. ఆపితే ఈయన చెప్తాడు, నన్ను లోపలికి పంపించకపోతే రాముడికి, రామరాజ్యానికి శాపం పెడతా అంటాడు. భృగు మహర్షి కోపం తెలుసు కాబట్టి లోపలికి పంపిస్తాడు. అయితే ఆ రోజుల్లో మరణ శిక్ష, దేశ బహిష్కారం సమానం అన్నమాట. ఎవరు రాకూడదు, లోపలికి వస్తే శిక్ష వేయాలి అనుకున్నారు కాబట్టి భృగు మహర్షిని లోపలికి పంపించాడు కాబట్టి హనుమంతుడికి మరణ శిక్ష. అప్పుడు రాముడు చెప్తాడు, దేశ బహిష్కారం మరణ శిక్ష సమానం కాబట్టి దేశ బహిష్కారం చేస్తామని హనుమంతుణ్ణి పంపించేసి ఆయన అవతారం చాలిస్తాడు. కనుక యోగుల కోపం లోక కళ్యాణానికే ఉంటది. మన కోపం, అక్కర్లేని కోపం వినాశనానికి ఉంటుంది. కనుక అక్రోధం, కోపంలో పడిపోకూడదు. కోపం వస్తూ ఉంటే, ఆ విషయాల్లో ఇరుక్కుంటుంటే మనకి ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కూర్చున్నప్పటి నుంచి అవే తిరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి దురాగ్రహం అంటే దుర్యోధనుడు. ఆయన అంతే, కోపంలోంచి పగగా వెళ్ళడమే దురాగ్రహం. అంబ, ముందు జన్మలో అంబ, పక్క జన్మలో శిఖండి. ఇది మహాభారతం పురాణాలు చదివే వాళ్ళకి తెలుస్తుంది. భీష్ముడు వాళ్ళ తమ్ముళ్ళ కోసం అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని ఆ కాలంలో రథంలో తీసుకెళ్తున్నాడు. అంటే ఈ కాలంలో కిడ్నాప్ అని చెప్పుకోవచ్చు. ముగ్గురిని తీసుకెళ్తుంటే అంబ చెప్తుంది, నాకు ప్రియుడు ఉన్నాడు, మేము పెళ్లి చేసుకుంటాం, నన్ను వదిలేయి అంటది. అప్పుడు భీష్ముడు వదిలేస్తాడు. ఆమె తన ప్రియుడు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తే, భీష్ముడు తీసుకెళ్లి వదిలేస్తే నేను నిన్నెట్లా పెళ్లి చేసుకుంటాను, కనుక పెళ్లి చేసుకోను అంటాడు. అప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వస్తుంది, అతను నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు కనుక నువ్వే చేసుకోవాలి అంటే ఆయన చెప్తాడు, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశా, నేను చేసుకోవడం వల్ల కాదు అంటే ఈమె కోపం వస్తుంది. అటు ప్రియుడు పోయాడు, ఇటు నువ్వు పెళ్లి చేసుకొని అంటావు అని ఆమె పగ పెంచుకుంటది. పెంచుకొని పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. నేను పగ తీర్చుకోవాలి, సహాయం చేయమంటే ఆయన చెప్తాడు, మేము ఋషులము, వీటికి సహాయం చేయము అని చెప్తాడు. అప్పుడు ఆమె అగ్నిలో తనని తాను దహించుకొని తర్వాత జన్మలో శిఖండిగా పుట్టి భీష్ముడి చావుకి కారణమవుతుంది. అంటే తాను పెంచుకున్న కోపాన్ని క్రోధంగా, పగగా పక్క జన్మకు కూడా తీసుకొచ్చుకుంది. ఇటువంటి మనస్తత్వం ఉంటే మనకి ఎక్కడ ధ్యానం కుదురుతుంది అనక, పాస్ట్ ఈజ్ పాస్ట్, రాత్ గయితో బాత్ గయి, రాత్రి అయిపోయి పొద్దునే అయిందంటే మొత్తం అయిపోయినాయి అని అర్థం అన్నమాట. కనుక అటువంటి మనస్తత్వం మనం పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ కుతర్కము. అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చాక మనకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే,
ఏదో అవతలోళ్ళు కొంచెం చదువు ఉంటారు, కొంచెం వినుంటారు, ఏదో నల్లకంత ధ్యానం చేస్తారు, మనతో వచ్చి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేస్తారు. ఎవరితో ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ లోకి పోకూడదు. వాళ్ళేం బుక్ చదివారో తెలియదు, ఏం విన్నారో తెలియదు, వాళ్ళ అనుభవ జ్ఞానం ఏంటో తెలియదు. అలాగే అసలు ఏమీ తెలియకుండా కూడా వచ్చి ఆర్గ్యుమెంట్స్ చేస్తా ఉంటారు. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే, జ్ఞాని నాలుక లాంటి వాడు, అజ్ఞాని గెంట లాంటి వాడు అని చెప్తాడు. ఒక సాంబార్ ఉంది, సాంబార్లో గెంట పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉంటది, కానీ ఆ గెంటికి రుచి తెలీదు. అదే ఒక చుక్క సాంబార్ని నాలుగు కనుక్కుంటే నాలుగుకి రుచి తెలుస్తుంది. అంటే జ్ఞాని నాలుక లాంటి వాడు, గంట లాంటి వాడు కాదు. కనుక ఎవ్వరితో మనం అక్కర్లేకుండా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్ చేయకూడదు. చక్కగా తెలిసిన వాళ్ళతో డిస్కషన్ చెయ్యాలి. తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళతో మనము టైం వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళని ఒప్పించాలని చూడకూడదు. ఒప్పించాల్సిన అవసరం లేదు, గెలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి శోకము మోహము. ఎప్పుడు శోకం వస్తుంది? జరిగిపోయిన వాటిని తలుచుకుంటే దుఃఖం వస్తుంది. కనుక ఆ శోకంలో మునగకుండా చూసుకోవాలి. మోహము, ధృతరాష్ట్రుడు రకరకాల మోహాల్లో పడుతుంటాం గనక మనము వాటిలో మునగకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనసును ఈ 7 పాయింట్స్లో ఇరుక్కోకుండా చూసుకుంటామో మనకి ధ్యానం ఇంకా ఇంకా బాగా కుదురుతుంది. మనస్సుని బయటికి తిప్పితే బంధము, లోపలికి తిప్పితే మోక్షము. ఇది మనకి మహానుభావులు చెప్పారు. ఇంకా కూడా మనం 2 రకాల కర్మలు చేస్తుంటాం. ఏంటి అంటే జన్మనిచ్చే కర్మలు, జన్మ ఇవ్వని కర్మలు. జన్మనిచ్చే కర్మలు పచ్చి విత్తనాలు, జన్మనివ్వని కర్మలు వేయించిన విత్తనాలు. ధ్యానంలో మనం మన కర్మలు ఒక పిడికిలి తెచ్చుకున్న గింజల్ని వేగించిన గింజల్లా తయారు చేస్తాం. కనుక జన్మనిచ్చే కర్మలు ఉండవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాగా ధ్యానం కుదరాలంటే ఏం చేస్తే మనకి ధ్యానం బాగా కుదురుతుంది అంటే సద్గురు బోధ. సద్గురువు చెప్పిని వినడం, తెలుసుకోవడం, ఆచరించడం. ఎంతమంది గురువులు, ఎన్ని రకాల గురువులు ఉన్నారో లాస్ట్ లో తెలుసుకుంటాం. రెండోది సత్సంగం అంటే ధ్యానం చేయడం. ఆదిశంకరులు ఎంతో అద్భుతంగా చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సత్సంగం, సత్యంతో సాంగత్యం చేయాలి అంటే ఆత్మతో కూడి ఉండాలి. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే. స్వరూపంతో అంటే ఆత్మస్వరూపంతో కూడి ఉండడమే భక్తి అని చెప్పారు. ఎప్పుడైతే ఆత్మతో కూడి ఉన్నామో, సత్యంతో కూడి ఉన్నామో సత్సంగం అని చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం వస్తుంది అంటే బంధం ఉండదు. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అన్నీ ఉంటాయి. అందరూ ఉంటారు, అన్నిటినీ వస్తువుల్ని కూడా వాడుకుంటాం, కానీ బంధం ఉండదు. నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడు బంధం లేదో వాటి మీద మోహం ఉండదు. మోహం అంటే ఏంటి? అవి లేకపోతే నేను బతకలేను, ఇది లేకపోతే నేను ఉండలేను అనే మోహం.
నిర్మోహత్వే నిశ్చల చిత్తం. ఎప్పుడు మోహం లేదో, దేని మీద ఆధారపడలేదు, ఏదున్నా లేకపోయినా జీవించగలము, చిత్తము కదలకుండా ఉంటుంది. అంటే నిశ్చలంగా ఉంటుంది, చంచలంగా ఉండదు. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎప్పుడు నిశ్చల చిత్తంతో ఉంటామో జీవించి ఉండగానే ముక్తిని పొందినట్లే. ఇది సత్సంగం, ధ్యానం. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. అంటే సత్యం తెలిసిన జనాలతో సాంగత్యం చేయడం. ఎప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటామో మన ఆత్మని ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ముందుకి తీసుకెళ్తుంటాం. ఒక్క క్షణం మాస్టర్స్. ఇక్కడ సజ్జన సాంగత్యం గురించి ఒక చిన్న కథ చెప్పుకుంటాం, అప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మనం జనరల్ గా చూస్తే గనక తాగుబోతోళ్లతో తిరిగితే తాగుబోతోళ్లుగా, తిరుగుబోతోళ్లతో తిరిగితే తిరుగుబోతుగా తయారవుతాం. అటువంటి కథ ఒకటి తెలుసుకుంటాం. ఒక ఋషి ఉన్నాడు, ఒక ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక చిలక ఉంది, వాళ్ళు పెంచుతున్నారు ఆ చిలకని. అది వెళ్తూనే రండి రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది. ఋషికి ముచ్చటేసింది. అంటే ఆ ఇంటి వాళ్ళు ఎలా ఇతరుల్ని, అతిథుల్ని గౌరవిస్తారో ఆ చిలక కూడా అదే నేర్చుకుంది. అట్లే అక్కడ అయిపోయాక ఆయన అడవిలోకి వెళ్తాడు నడుచుకుంటూ. దాహం వేసింది, అక్కడ ఒక గుడిసె ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా ఒక చిలక ఉంది. ఆ చిలక ఈయన్ని చూస్తూనే మనుషులు వచ్చారు, మనుషులు వచ్చారు, పారిపోండి అని అరుస్తుంది. ఈయనకి అర్థం కాలేదు. దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఆ రెండు చిలకలు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అయితే ఒక చిలకని ఒక వర్తకుడు, మంచి ఆయన తీసుకెళ్లి పెంచుకున్నాడు. ఒక చిలకని దొంగలు పెంచుకున్నాడు. మరి దొంగలు ఏం చేస్తారు? మనిషిని చూస్తే పారిపోతారు, పట్టుకోవడానికి వచ్చారేమో అని. అట్లా సజ్జన సాంగత్యం చేస్తే మంచి వస్తాయి, దుర్జన సాంగత్యం చేస్తే ఆ దొంగ దగ్గర పెరిగిన చిలకలాగా ఉంటది జీవితం. కనుక సజ్జన సాంగత్యం రోజు చెయ్యాలి, ప్రతిరోజు. నెక్స్ట్ స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి. ఇప్పుడు రోజు మాస్టర్స్ క్లాసెస్ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను. అయితే ఎంతవరకు నిజం, ఎన్ని పాయింట్లు మహానుభావులు చెప్పారు, అవన్నీ కరెక్టా కాదా అనేది బుక్ రీడింగ్ లో మనకి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మన అనుభవాలు, మనం ఆధ్యాత్మిక దారిలో ముందుకు పోతూ కరెక్టా కాదా అని చెప్పే ఆ గుర్తులు, ఇవన్నీ కూడా బుక్స్ ద్వారా మనం సొంతంగా స్వ అధ్యయనం, సొంత రీసెర్చ్ లో తెలుసుకుంటాం. దీన్ని పతంజలి మహర్షి తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే క్రియాయోగ అని చెప్పారు. అంటే స్వాధ్యాయం చెప్పారు దీంట్లో. కనుక పుస్తకాలు చేతికి ఆభరణాలు, అంటే పుస్తకం హస్తభూషణం. ధ్యానం చేస్తే ప్యూరిటీ, బుక్ రీడింగ్ చేస్తే క్లారిటీ.
కన్ఫ్యూషన్స్ రావు. రకరకాల మాస్టర్స్ వచ్చి రకరకాల సబ్జెక్ట్స్ చెప్తే కూడా మీకు బుక్స్ చదివినందువల్ల క్లారిటీ వస్తుంది. 5వది సేవ. సేవ చేస్తే చక్కగా ధ్యానం కుదురుతుంది. సజ్జన సాంగత్యం చేస్తే ధ్యానం కుదురుతుంది. స్వాధ్యాయం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. కనుక ప్రాపంచిక సేవలు చేస్తే పుణ్యం వస్తుంది. ఆధ్యాత్మిక సేవలు చేస్తే ముక్తి వస్తుంది. కనుక మనకి పుణ్యం అక్కర్లేదు. ఇంకా పుణ్యం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టక్కర్లేదు. ముక్తి కోసమే, ప్రమోషన్ కోసమే ట్రై చేయాలి. ఇదే మనకి మహానుభావులు చెప్పినవి. నెక్స్ట్ చూస్తే కనుక సద్గురు బోధ అని చెప్పుకున్నాం. ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉన్నారు, ఎటువంటి క్వాలిటీస్ తో ఉంటారు, వాళ్ళు ఇచ్చే దీక్షలేంటి, ఇది సుచక్ర గురువు, వాచక గురువు, బోధక గురువు, విహిత గురువు, నిషిద్ధ గురువులు, కారణ గురువు, సద్గురువు, 7 రకాల గురువులు మీదుంటారు. సుచక్ర గురువు అంటే ఎవరు? ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్స్ ఇవన్నీ మనకి టీచ్ చేస్తుంటారు కదా. ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి, ఏ స్కిల్స్ తోటి ఎలా మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, ఇవి చెప్పేవాళ్ళు సుచక్ర గురువులు, ప్రాపంచిక గురువులు. వీళ్ళు మనకి అవసరం లేదు. 2వది వాచక గురువు, అంటే మంచి చెడు చెప్పే గురువులు. ఈ చెయ్యండి, ఇవి చెయ్యకూడదు, పాపం పుణ్యం అని చెప్పేవాళ్ళు వాచక గురువులు. వీళ్ళు కూడా సద్గురువులు కాదు. 3వ వాళ్ళు బోధక గురువులు, పురాణాల్లో అంతరార్థాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా బోధక గురువులు. ఇక్కడ సత్యము, ఆత్మ, ముక్తి ఇటువంటివి ఏమి పెద్దగా కనిపించవు. పురాణాలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము అంతే. ఇక్కడే ప్రాక్టికాలిటీ ఉండదు. సూక్ష్మాలు చెప్తుంటారు పురాణాల్లో. 4వది వచ్చేటప్పటికి విహిత గురువులు, అంటే రాజగురువులు, కులగురువులు. రాజ్యాన్ని పరిపాలించాలంటే రాజుకి చక్కగా సలహాలు చెప్పే, డైరెక్ట్ చేసే గురువులు ఉండాలి. మరి ఇప్పుడు చూస్తున్నాం ఈ కాలంలో గురువులు లేని పాలకులు ఎట్లా అంటే అట్లా తీసుకెళ్తున్నారు దేశాన్ని. పిల్లలకి తల్లిదండ్రి ఎంత ముఖ్యమో, రాజులకి పరిపాలన చేసే వాళ్ళకి గురువులు కూడా అంత ముఖ్యం. ఆ రోజుల్లో గురువులు ఉండేవాళ్ళు. నెక్స్ట్ వస్తే నిషిద్ధ గురువులు, అంటే బహిష్కరించాల్సిన గురువులు. ఎవరు వీళ్ళు? బహిష్కరించేంతగా ఎటువంటి విద్యలు నేర్పిస్తారు అంటే క్షుద్ర విద్యలు నేర్పిస్తారు. కనుక ఈ క్షుద్ర విద్యలు నేర్పించే గురువుల్ని మనం దూరంగా పెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. దీనికి మిలారేప బుక్ అందరు చదవండి. మిలారేప అనే అతను వాళ్ళ జమీను తండ్రి చనిపోయాక దాయాదులు ఆక్రమించుకొని వీళ్ళని తక్కువగా కేవలంగా చూస్తూ ఉంటే తల్లిని చెల్లిని కోపంతో క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు క్షుద్ర మాంత్రికుల దగ్గర. అంటే ఈయన గనక మంత్రిచ్చి బూడిదేస్తే ఆ పొలమంతా కాలిపోద్ది. అలాగే ఈయన ఊర్లో సొంత వాళ్ళ ఫంక్షన్స్ జరిగితే ఒక్క చూపు, ఒక గాఢంగా చూపు చూస్తే ఆ పందిరి కూడా పడిపోయేవి. అలా ఆయన ఆ క్షుద్ర విద్యలు ప్రయోగిస్తుంటే ఆయన్ని చూసి ఎదురుడబోయేవాళ్ళు కాదు, సందులోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి ఎదురుపోతే ఏం జరుగుద్దో అనే భయంతో. ఇలా కొన్ని రోజులు జరిగాక ఆయనకి డౌట్ వస్తుంది, నన్ను చూసి భయపడుతున్నారు, నేనేదో తప్పుదారిలో పోతున్నాను అని తెలుసుకొని
ధ్యానము ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించమని ఆ క్షుద్ర గురువుని అడిగితే ఆయన చెప్తాడు, నాకు ఈ విద్యలు రావు బాబు, నేను ఒక గురువు ఆయన రెఫరెన్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి నేర్చుకో అని చెప్తే చాలా దూరం అక్కడికి ఆ ఊరికి వెళ్తాడు. మార్ఫా ఆ గురువు దగ్గరికి వెళ్ళి ధ్యాన విద్య నేర్పించమంటాడు. ఆయన చక్కగా పనులు చేయించుకుంటాడు, ఈయన చేత ధ్యానం నేర్పించాడు. ఈయన మధ్య మధ్యలో ధ్యానం నేర్పించమని అడుగుతూ ఉంటాడు. ఒక 4-5 సార్లు అడిగాక సరే నేర్పిస్తా, నాకొక గుట్టు ఉంది, స్థలము, అక్కడ 2 అంతస్తుల మేడగట్టు నువ్వొక్కడివే కట్టాలి, ఎవరు నీకు సహాయం చేయకూడదు అంటాడు. అప్పుడు ఈయన రాయి రాయి మూసుకొని వెళ్ళి 2 అంతస్తుల మేడ కడతాడు. గురువు గారు వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తాడు. మొత్తము పడగొట్టని చెప్తాడు, పడగొట్టేస్తాడు. మళ్ళీ మొత్తం గట్టని చెప్తాడు, మళ్ళీ మొత్తం మళ్ళీ చూస్తాడు. రెండోసారి మళ్ళీ పడగొట్టని చెప్తాడు, పడగొడతాడు. మళ్ళీ కట్టని చెప్తాడు, మూడోసారి కడతాడు. ఇప్పటికే ఆయన ఒళ్ళంతా ఉండైపోయింది, రక్తసిక్తమైపోయింది. ఇది చూసి ఆయన భార్య చెప్తుంది, ఎందుకు అబ్బాయిని అలా హింసిస్తారు, పంపించేయచ్చు కదా, ఇష్టం ఉంటే ధ్యానం నేర్పియండి, లేకపోతే పంపించేయండి అంటే అప్పుడు మార్ఫా చెప్తాడు, అతని గురించి నీకేం తెలీదు, దివ్య దృష్టిలో నేను చూశాను, క్షుద్ర విద్యలు నేర్చుకొని కొండంత పాపం కూడగట్టుకున్నాడు, మామూలు పాపం కాదు, చాలా పాపం కూడగట్టుకున్నాడు, అదంతా క్లియర్ అవ్వాలి కనుకనే ఇదంతా చేయించా. ఇప్పుడు అతని కర్మ క్లియర్ అయింది, ఇంకా ధ్యానం నేర్పిస్తా అని చెప్పి ధ్యానం నేర్పిస్తే తర్వాత కాలంలో మిలారేపా టిబెట్ లో చాలా పెద్ద గురువు అయ్యాడు. కనుక నిషిద్ధ గురువుల దగ్గరికి వెళ్తే మనం తెచ్చుకున్న పాపం ఇంత, కూడబెట్టుకునే పాపం కొండంత, తొందరగా బయటపడలేం. మళ్ళీ ఎప్పటికీ గురువు దొరుకుతాడు, ఎప్పుడు ఆ పాపం అనే బురదలో నుంచి బయటికి తీసుకొస్తారు. కనుక కరెక్ట్ అయిన మార్గదర్శకత్వంలో ఎప్పుడు వెళ్ళాలి. ఎంతమంది మాస్టర్స్ వస్తే కూడా, ఎన్ని క్లాసులు చెప్తే కూడా వాళ్ళు చెప్పేది గురువు చెప్పిన దానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, తిరిగి ఇంకా మనల్ని బురదలో కర్మల్లో పడేస్తున్నారా మాస్టర్స్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఉండే మాస్టర్స్ మనల్ని తోసేదానికి అవకాశం ఉంటాయి. కనుక ఎప్పుడు బేరీజ్ వేసుకోండి, పత్రిజీ ఏం చెప్పారు, కృష్ణుడు ఏం చెప్పాడు, అట్లా బేరీజ్ వేసుకొని ముందుకు పోండి. నెక్స్ట్ కారణ గురువులు ధ్యాన విద్యని బోధిస్తూ ఉంటారు అందరికీ. కనుక ఈ కేటగిరీలోకే వస్తారు మాస్టర్స్, కానీ సద్గురువులు కారు. సద్గురువులు పరమ గురువులు ఎవరు అంటే ఈ సృష్టి యొక్క రహస్యాలు తెలుసుకొని, ఈ సృష్టి యొక్క రూల్స్ తెలుసుకొని ఆ వైపు ఆత్మజ్ఞానం వైపు, బ్రహ్మజ్ఞానం వైపు తీసుకెళ్తారు. అంటే వాళ్ళు ఆచరించి సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని ఆచరించి, సత్యాన్ని ధ్యానాన్ని ఆచరింపజేసేవాళ్ళు, అంతేగాని మాటలతో చెప్పేవాళ్ళు కాదు. కనుక అటువంటి గురువుల్ని మనం పట్టుకోవాలి, అటువంటి గురుబోధన మాత్రమే వినాలి. మనం కింద పడకుండా మనమే చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే గురువులు ఎన్ని రకాల దీక్షల ద్వారా మనకు శక్తిని ఇస్తారు అంటే 4 రకాల దీక్షలు: మీన దీక్ష, వాగ్దీక్ష, స్పర్శ దీక్ష, మనోదీక్ష.
మీన దీక్ష అంటే ఏంటి? పత్రిజీ ఉన్నప్పుడు పత్రిజీని చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఎలా అంటే పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. మేము చెప్తుంటాం సార్ చూసేటప్పుడు తల తిప్పొద్దు, భయపడొద్దు అని చెప్తాం. అంటే ఆయన కళ్ళతోటి శక్తి ప్రసారం చేస్తారు. ఎలా అంటే మీనం అంటే చేప. చేప తను గుడ్లు పెట్టి ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ గుడ్ల వైపు చూస్తే ఆ చూపు శక్తికే గుడ్లు పగిలి పిల్లలు పుడతాయి, పిల్లలు బయటకు వస్తాయి. ఇది మీన దీక్ష. కనుక గురువులు కళ్ళతోటి శక్తి ప్రసారం చేస్తారు. రెండోది వాగ్దీక్ష అంటే శబ్ద దీక్ష. నోటి ద్వారా శబ్దాల ద్వారా బోధనల ద్వారా ఒక తూనిగా తాను సౌండ్ చేస్తూ పురుగుని కీటకంగా మారుస్తుంది. ఆ సౌండ్కే ఆ శబ్ద శక్తికే అది పురుగు నుంచి కీటకం అవుద్ది. అదేవిధంగా మనం పురుగు నుంచి ఎలా ఒక సీతాకోక చిలుకల మాతాము అంటే ఆ గురుబోధ, ఆ శబ్దము, ఇది వాగ్దీక్ష అని చెప్పారు. మూడోది మనోదీక్ష. మనోదీక్ష అంటే మనస్సు ద్వారా వాళ్లకు జ్ఞానాన్ని ఇండికేషన్స్ అందించడము, బోధ చెయ్యడము మనస్సు ద్వారా మనోదీక్ష. శక్తిని కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే గనక తాబేలు ఏం చేస్తుంది? ఒడ్డుకొస్తుంది, ఇసుకలో గుడ్లు పెడుతుంది, ఇసుక వేసి కప్పేస్తుంది, తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఉరుములు మెరుపులు వస్తాయో ఆ శబ్దం వింటుందో దానికి తన బిడ్డలు గుర్తొస్తాయి. ఎప్పుడు దానికి ఆ బిడ్డలు గుర్తొస్తాయో ఆ శక్తితో ఆ గుడ్లు పగిలి పిల్లలు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మనోదీక్ష అంటే మనసులో అనుకోగానే ఆ శక్తి పనిచేస్తుంది. మనం కూడా చూడండి, ఎవరినన్నా తలుచుకుంటే వాళ్ళు రావడం, ఫోన్ చేయడం, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక విధంగా కాంటాక్ట్ వస్తుంది. అంటే మనసు ద్వారా కనెక్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి స్పర్శ దీక్ష. పాత రోజుల్లో గురువులు తల మీద చేయి పెట్టడం అంటే ఈ బ్రహ్మరంధ్రం గుండా శక్తినివ్వడం. మనం కూడా అక్షంతలు వేస్తాం. ఎక్కడ వేస్తాం? తల మీదే వేస్తాం. అంటే మన వైబ్రేషన్ వాళ్ళకి బ్లెస్సింగ్ లాగా మంచి జరగాలి అని వేస్తాం. అట్లా వాళ్ళు స్పర్శ దీక్ష ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో ఇప్పుడు పత్రిజీ షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఎంతో మంది చెప్తారు మాకు షాక్ కొట్టినట్టుంది అంటారు. మరి ఆయన శక్తి ఎంతో హై స్టేట్ లో ఉంటది కనుక షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్తారు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన శక్తిని ప్రసారం చేస్తారు. ఈ 4 రకాలుగా గురువులు మనకి దీక్ష అంటే శక్తి ప్రసారం చేయడమే. కానీ పత్రిజీ ఒప్పుకోరు, నేను ఎవరికి శక్తి ఇవ్వట్లేదు అంటారు. ఆయనే చేసిన సైలెంట్ గా చేస్తారు. ఏ మహిమలు కూడా ఆయన చూపించరు, కానీ చేయాల్సినవన్నీ కూడా సైలెంట్ గా చేస్తారు. ఇది మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకోవాలనుకున్న సబ్జెక్టు అడ్డంకులు. ధ్యానం ఎలా చక్కగా కుదరాలి, ఎన్ని రకాల మంది గురువులు, వాళ్ళిచ్చే దీక్షలు. థ్యాంక్ యూ.